ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే మే 22వ తారీఖు అండి. సో ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో మొట్టమొదటి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఎందుకంటే ఇక్కడ ఏళ్లకు ఒకే దగ్గర తిష్ట వేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే సెక్రటరియట్లోనే అధికారులు తిష్ట అంటూ గబ్బిలాల కుర్చీలను అంటే గబ్బిలాల్లాగా కుర్చీలను పట్టుకొని వదలడం లేదంటూ కొందరు అధికారులు హైదరాబాద్ సెక్రటరీని వీడి వెళ్లేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదని ఉద్యోగులు ఏళ్లుగా సచివాలయంలో తిష్ట వేసిన అధికారులు ప్రభుత్వానికి తలనొప్పిగా మారారని, వారి మరో చోటికి బదిలీ చేయకుండా ఎవరు అడ్డుకుంటున్నారు. సీఎంలు మంత్రులు వస్తుంటారు పోతుంటారు, కానీ మేము కీలకం, మాదే రాజ్యం అన్నట్టు కొందరు అధికారులు స్టేట్ సెక్రటరియట్లో ఏళ్లుగా తిష్ట వేసి ఏ బిడ్డ ఇది మా బిడ్డ అంటూ సో మొత్తం మీద అయితే ఇలాగే ఉంటున్నారంటూ మొండికేస్తున్నారని, తాము ఎంత చెప్తే అంత తాము అనుకున్నదే రాజ్యం అన్నట్లు తోచిందంటూ పోతున్నారనమాట. సో ఇక మొత్తం మీద అదే స్థానంలో 20% మంది ఉద్యోగులు అంటే తెలంగాణ సెక్రటరియట్లో 1500 మంది పైగా రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటే 400 పైగా అవుట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. అన్ని శాఖల్లో 2000 మంది ఉద్యోగులు ఉంటే దాదాపు 150 మంది మాత్రం గత 4 ఏళ్లలో ఆయా శాఖలో తిష్ట వేసి కూర్చున్నారట. గత ఏడాది జనవరి ఫిబ్రవరి నెలలో సచివాలయం ఉద్యోగులు బదిలీ చేపట్టారు. వీళ్ళు 80% మంది వివిధ హోదాల్లో ఉన్న ఉద్యోగులు అధికారులు బదిలీ చేశారు. అయితే 20% మంది ఉద్యోగులు యథావిధిగా అదే స్థానంలో కంటిన్యూ అవుతున్నారట. ఫైళ్లు కదలాలన్నా పనులు కావాలన్నా వీళ్ళ చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలు అయితే ఉన్నాయన్నమాట. అంటే వారిని బదిలీ చేయాల్సిందని సెక్రటరియట్ ఉద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారన్నమాట. మరో అప్డేట్ ఇచ్చారండి. తెలంగాణలో అంటే వైద్య ఆరోగ్య శాఖలో బదిలీ ప్రక్రియ జాప్యం జీవో పైన 38కి విరుద్ధంగా ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రయత్నాలపై తెలంగాణ ప్రభుత్వ వైద్య సంఘం ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వ వైద్యుల బదిలీలో జాప్యం వద్దు, తెలంగాణ ప్రభుత్వం వైద్యుల సంఘం అనేది ప్రభుత్వాన్ని విన్నవించడం జరిగింది అన్నమాట. సో మరొకటి ఆ ఉద్యోగ ప్రకటన నకిలీది. ఇక ప్రసార మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న దేవాదాయ శాఖ ఉద్యోగ ప్రకటన నకిలీదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాంట్రాక్టర్ ప్రతిపాదనగా 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఏఈఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్టు సోషల్ మీడియా వివిధ వెబ్సైట్లో వస్తున్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. ఈ మేరకు ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ డి కృష్ణప్రసాద్ గురువారం ప్రకటన అయితే విడుదల చేయడం జరిగిందనమాట. సో ఇక ముఖ్యంగా మరొక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనండి. ఉపాధి పైన విజిలెన్స్ ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పైన పక్కగా నిర్వహించేందుకు కేంద్రం చర్యలు చేపట్టిందనమాట. ప్రతి రూపాయి ఖర్చు పారదర్శకత ఉండేందుకు గాను సంస్కరణలు చేపట్టినట్టు చెప్తున్నారనమాట. ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో మరొక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేశారు. బదిలీల పైన విచారణ జరిపించాలి. ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖలో బదిలీల పైన సిపిఐ ఏసీపీలో విచారణ జరిపించాలని డివైఎఫ్ ఏదైతే జిల్లా కార్యదర్శులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగిందనమాట. సో మరొక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో వచ్చేసి 2021 వేతన సవరణ 11% ఫిట్మెంట్ అమలు చేస్తే జూలై 1 నుంచి చెల్లింపులు చేపట్టనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. దీంతో టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం జేఏసీ నాయకుల మధ్య గురువారం జరిగిన చర్చలు సానుకూల వాతావరణంలో ముగిశాయని చెప్తున్నారు. ఉద్యోగుల సంబంధించిన రిటైర్డ్ సిబ్బంది సంక్షేమానికి సంబంధించి పలు కీలక అంశాలు యాజమాన్యం అంగీకారం తెలిపినట్టు చర్చలు అంటే ఆర్టీసీ ఉద్యోగులకు 11% ఫిట్మెంట్కు గ్రీన్ సిగ్నల్ అన్నమాట. సో మరొక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉద్యోగుల భద్రత పైన మరో సమావేశం. ఉద్యోగుల భద్రత అంశాన్ని ఎజెండాగా చేర్చినప్పటికీ సమయం సరిపోకపోవడంతో తదుపరి సమావేశాల్లో చర్చించాలని కమిటీ నిర్ణయించినట్లు, మిగతా అంశాలపైన కూడా మరో సమావేశం నిర్ణయం తీసుకోనున్నట్లు ఈడీల కమిటీ వెల్లడించడం అయితే జరిగిందనమాట. ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. సో ఇక్కడ వచ్చి కార్మికులకు బోనస్ అన్నమాట. వేతనాల పెంపు వర్తింపజేస్తూ ప్రభుత్వం 1.11 మంది కార్మికులకు ప్రభుత్వం భరోసా అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక వారికి జీతాలు అనేది పెరుగుతున్నట్లుగా ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. కౌన్సిళ్లకు గౌరవ వేతనం 15,000కు పెంచాలి, పెన్షన్ ఉచిత వైద్యం కల్పించాలి. సీఎం రేవంత్ రెడ్డికి మున్సిపల్ కౌన్సిల్ ఫోరం వినతి పత్రం అయితే అందజేయడం అయితే జరిగిందనమాట. ఒక అప్డేట్ ఇచ్చారు. అదేవిధంగా నిరుద్యోగులైన మహిళలకు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పనుంది. అంగన్వాడీ కేంద్రాల్లో భారీ స్థాయిలో దాదాపు 982 పోస్టులు అనేది ఇవన్నీ కూడా ఫిల్ చేయబోతున్నారని చెప్తున్నారు. ఇవన్నీ కూడా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నియామక ప్రకటన జారీ చేసి పోస్టులను అనేది భర్తీ చేయబోతున్నారంటూ ఒక అప్డేట్ అనేది
ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక బదిలీలకు సంబంధించి పైరవీల జోరనమాట. సో ఇక మొత్తం మీద ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అర్హులైన పదోన్నతులకు అంటే ప్రధాన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలి అంటూ ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాత నిబంధనలను రద్దు చేసి తెలంగాణ ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్ను రూపొందించి అర్హులైన ప్రధాన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పరంకుశం రాజా భాను చంద్రప్రకాష్ అయితే తెలియడం జరిగిందనమాట. కోరడం జరిగింది, ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు. ఇది ప్రస్తుతం కొన్ని ముఖ్యమైనటువంటి తాజా అప్డేట్స్ అనమాట.